హర్ష సాయి తెలుసా మీకు? తెలుసు. తను ఎలాంటి వాడు సార్? మంచోడే. రీసెంట్గా బెట్టింగ్ ఇష్యూస్ అవుతున్నాయి కదా, దాని నుంచి హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే కొంచెం డల్. ఓకే సార్, అది మీకు ఇష్టం లేదా అలా? అసలు రామాబాయ్ అంటే తోపు. ఓకే సార్, మీరు సపోర్ట్ చేస్తున్నారా హర్ష సాయికి? నేను ఎప్పుడు చేయను. ఎందుకు సార్ అంటున్నారు? వాటి బెట్టింగ్ ప్రమోషన్ చేసి అందరూ డబ్బులు ఇస్తున్నాను అందరికి. వాటి వల్ల చాలా మంది చెడిపోతున్నారు కదా. అవును సార్, కానీ పూర్ పీపుల్స్కి బాగా హెల్ప్ చేసి ఆదుకుంటుంది కదా. మా మాలంటే అందరూ సంకనాకపోతున్నారు వాటి వల్ల. ఎందుకు సార్, మీరు గేమ్స్ ఆడుతున్నారా? మరి గేమ్స్ ఆడాము మేము చాలా లాస్ అయ్యాము ఇప్పటికే మేము. మరి తెలిసి కూడా ఎందుకు లాస్ ఆడుతున్నారు సార్? అంటే ఆ పిచ్చి పెడితే ఇంక పోదు. అచ్చా ఓకే, ఇప్పుడు మానేసారా లేదా మీరు? ఇప్పుడు కూడా మానేలా. ఎందుకు సార్, మీరు లాస్ అవుతుందని తెలిసి కూడా ఎందుకు ఆడడం? వేరే ఏమైనా కొత్త చేస్తే ఆడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు హర్ష సాయి వీడియోస్ చూడడం వల్ల బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారా? అదే చాలా మంది ఉన్నారు ప్రమోషన్స్. ఓహో, వాళ్ళందరూ యూస్ ఆడుతున్నారా? ఓన్లీ హర్ష సాయి నేను? ఓన్లీ హర్ష సాయి అనే కాదు, చాలా మంది. ఓకే, అది కరెక్ట్ కాదు కదా. మరి మీరు ఎందుకు ఆడుతారో తెలిసి కూడా? ఏమన్నా నార్మల్గా ఇంకా డబ్బులు వస్తాయని ఎవడగా నాశ ఉంటుంది కదా. ఎంత లాస్ అయ్యారు సార్ మీరు? ఒక 50,000. 15,000 అంటే మినిమం సార్. మీరు ఏం జాబ్ చేస్తారు? నేనేం జాబ్ చేయను. మరి జాబ్ చేయనప్పుడు 15,000 లాస్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు మీరు? అంటే ఇప్పుడు దాకా కొన్ని యాప్స్లో లాస్ అయినా కొన్ని యాప్స్లో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది సార్ ప్రాఫిట్? వచ్చింటుంది 1 lakh 2 lakhs వచ్చి ఉంటుంది. ఏం చేసేది 1 lakh 2 lakhs? ఏమన్నా మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి ఇచ్చేయండి. నిజంగానే వచ్చాయి సార్? చూపిస్తా కావాలంటే అది. వదిలేండి సార్, నాకు అంటే వాటి గురించి మాకు తెలియదు అంతగా. సో మీరు యాప్స్ ఆడమంటున్నారా వద్దంటున్నారా ఇప్పుడు? ఎవరిష్టం ఆడుకుంటే లేదు. సరే, హర్ష సాయికి మీరు సపోర్ట్ చేస్తారా? మరి చేయను అడిగి. సార్, హర్ష సాయి తెలుసా? తెలుసండి. తను ఎలాంటి వాడు సార్? చాలా మంచోడండి. రీసెంట్ వీడియోస్ ఏమైనా చూసారా? చూసాము. బెట్టింగ్ యాప్స్ గురించి. అది కరెక్టేనా? మేబీ కరెక్టే అనిపిస్తుందండి. మీరు సపోర్ట్ చేస్తారా అలాంటి వాటికి? మరి లేదండి, నేను బెట్టింగ్ నార్మల్ సపోర్ట్ చేయను. ఓకే, మరి హర్ష సాయికి ఎలా సపోర్ట్ చేస్తుంది సార్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే? అంటే తను చాలా మంచి చేశాడండి, ఏమి చేసినా మంచిగా చేస్తాడు కాబట్టి అది నమ్ముతున్నాను. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, హర్ష సాయి బ్యాడ్ అనుకున్నారా గుడ్ అనుకున్నారా? చాలా మంచోడండి. తనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుందా మీది? మా సపోర్ట్. మరి ఇట్లా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారంట గేమ్స్ ఆడడం వల్ల. సో ఆ అమౌంట్తో హెల్ప్ చేయడం కరెక్టేనా? లేదండి, నన్ను అడిగితే సపోర్ట్ చేయొద్దని అంటాను. ఓకే, మరి బెట్టింగ్ యాప్స్ పరంగా మీకు హర్ష సాయి డబ్బులను ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇలాంటి బెట్టింగ్స్ అయినా ప్రమోషన్స్ అలాంటి ఛానల్స్తోనే వస్తున్నాయి అనుకుంటున్నాను. సో అలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయను? నార్మల్ అయితే హర్ష సాయికి సపోర్ట్ చేస్తాం. ఓకే సార్. సార్, హర్ష సాయి తెలుసా? తెలుసు. తను ఎలాంటి వాడు సార్? అంటే ఎక్కడ ఎవరైతే పేద ప్రజలు అయితే కనిపిస్తారో అలాంటి వ్యక్తికి అన్న హెల్ప్ చేస్తుంటాడు. ఓకే, రీసెంట్ వీడియోస్ ఏమైనా చూసారా సార్? రీసెంట్ వీడియోస్ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే అవి వస్తుంది. ఒకటి అట్లా చాలా మంది ఉన్నారు, కానీ అందులో అయితే హర్ష సాయి అన్న అయితే బెస్ట్ అనిపిస్తుందా? రీసెంట్ బెట్టింగ్ ఇష్యూస్ ఏమైనా చూసారా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అని, బెట్టింగ్ ఇష్యూస్ అని. బెట్టింగ్ ఇష్యూస్ అంటే అవి ఏం చూడలేదు నాకు. హర్ష సాయి అన్న ఏంటంటే ఎక్కడైతే పేద ప్రజలు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళని తెలుసుకొని మరి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసేదైతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు హర్ష సాయి మంచివాడా చెడ్డవాడు అనిపిస్తుంది? ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. నా వ్యూలో అయితే గ్రేట్ పర్సన్ అవుతుంది. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారు తనకి? కంపల్సరీ సపోర్ట్. యాక్చువల్లీ రీసెంట్గా ఏమైందంటే ఇష్యూ ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆ డబ్బులతోటి హెల్ప్ చేస్తానని ఎలిగేషన్స్ వచ్చినాయి. సో అలాంటి మీరు వినలేదన్నమాట? అది నాకు తెలియదు. ఒకవేళ అవి రియల్ అయితే మీరు సపోర్ట్ చేస్తారా? చూస్తా దాన్ని. ఒకసారి మీరు హర్ష సాయి వీడియోస్ చూడండి సార్. అయితే ఏం సపోర్ట్ చేయను. ఓకే, ఇంకా ఏంటంటే అతనికి డబ్బు ఎట్లొస్తుందో నాకు తెలియదు. ఓకే, ఇంకా పేద ప్రజలు సపోర్ట్ చేస్తాను కాబట్టి నేను అతనికి సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.